ఈరోజు ప్రశ్న అడుగుతున్నా, విత్తనం అంటే వాగ్దానం అనుకుందాం, విత్తనం అంటే వాక్యం అనుకుందాం. ఇక్కడ పులిపిటి నుంచి విడుదల చేసిన వాక్యం కానీ, లేదా నీ యొక్క డైలీ ప్రామిస్ కానీ, లేదా పర్సనల్ ప్రామిస్ కానీ, వ్యక్తిగత ప్రామిస్ కానీ, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చుంటే అది విత్తనం లాంటిది. నిన్న రీసెంట్గా న్యూస్ చదివాను, మియాజాకి అంట, జపాన్ మ్యాంగో అనండి. ఆ మియాజాకి మ్యాంగో అంటే 1 కిలో అమ్మితే 3 లక్షలు ఇస్తారట. 3 లక్షలు ముచ్చటగా అక్కడ నుంచి. ఈ డబ్బా నిండా ఏం సీడ్స్ ఉన్నాయి? మా మ్యాంగో, జపాన్ మ్యాంగో సీడ్ ఉంది, మియాజాకి మ్యాంగో సీడ్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ బాక్స్ విలువ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఒక్క విత్తనం వెళ్ళి నాటితే ఒక చెట్టు వస్తుంది కదా. ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయి? చాలా కాయలు వస్తాయి. ఆ కాయలు ఎన్ని విత్తనాలు ఉంటాయి? చాలా విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు తీసుకెళ్ళి నాటాం, ఎన్ని చెట్లు వస్తాయి? చాలా చెట్లు వస్తాయి. ఆ చాలా చెట్ల నుంచి విత్తనాలు వస్తాయి, చాలా పండ్లు వస్తాయి, చాలా పండ్లు చాలా విత్తనాలు వస్తాయి, చాలా విత్తనాలు నాటితే చాలా చెట్లు వస్తాయి. ఈ రియాక్షన్ ఏం రియాక్షన్ అంటారు? చైన్ రియాక్షన్, ఇన్ఫైనైట్ రియాక్షన్. ఎవడు ఆపలేడు కదా. 3 కోట్లకి ఏం కారణమా? 3 లక్షలు, కోట్లు, బిలియన్లు, ట్రిలియన్లు వస్తూనే ఉంటాయి కదా. మళ్ళీ దేవుడు అందరికీ అలాంటి దానికంటే అత్యధికమైన, దానికంటే విలువైన, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చాడు. కానీ మనం ఏ బ్యాచ్ అంటే దాన్ని తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టుకొని దేవుడు నాకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు తెలుసా. గొప్ప వాగ్దానం, గొప్ప అంటే గొప్ప వాగ్దానం. ఎంత గొప్పవా చెప్పిందే. విత్తనాలు పెట్టుకొని తెలుసా, మియాజాకి సీడ్స్ నా దగ్గర ఉన్నాయి తెలుసా. మియాజాకి సీడ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి? సరే, 0 వస్తుంది. మియాజాకి విత్తనాలు ఉన్నాయని చెప్పి డబ్బాలో పెట్టుకొని కూర్చొని దినమంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు. ఆ విత్తనం తీసుకెళ్ళి ఏం చేయాలండి? నాటాలి, అప్లై చేయాలి. వాక్యం తీసుకెళ్ళి ఏం చేయాలండి? అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత దాని మీద ఏం చేయాలి? నీరు పోయాలి. అప్పుడు అది ఏం చేస్తుంది? చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత ఏమొస్తుంది? కాయలు అవుతాయి. దానికి ఎదురు చూడాలి. చెట్టు అయిన తర్వాత వెంటనే మనం ఏంటంటే విత్తనం వేసిన మరుసటి రోజు కాయలేవి ప్రామిస్ వచ్చిన వెంటనే కాయలేవి. విత్తనం నాటు, అప్లై చేయి, ఎదురు చూడు, విశ్వాసంతో ఎదురు చూడు. అది చెట్టు అవుతుంది. చెట్టు అయిన తర్వాత ఫలం ఇస్తుంది. ఫలం ఇచ్చిన తర్వాత ఏమవుతుందండి? ఫలం ఎంత దాన్ని ప్లక్ చేసి అప్పుడు ఆ ఫలం నువ్వు ఏం చేయొచ్చు? అనుభవించవచ్చు. ఇప్పుడు దాని విలువ ఎంత? కోట్ల విలువ చేసే విత్తనాలు మన దగ్గర ఉన్నాయి.